హలో అండి, నమస్తే షార్ట్. అందరికీ. అవునమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా గనిష్క బర్త్డేకి గోవా వెళ్తున్నాము. ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. తనే డ్రెస్సెస్ తనే ప్యాక్ చేసుకుంటుంది. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తుందో. సారీ, బెడ్ అంతా మెస్సీగా ఉంది. పెట్టమ్మా తొందరగా, ఫాస్ట్. నెక్స్ట్. ఓకే, తీసుకో. ఓ, అది ఇప్పుడు వేసుకోవటానికి స్నానం చేసి. బ్లాక్ డ్రెస్ బాగుంటుంది. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? హ్యాపీ బర్త్డే. ఓకే, బాయ్. గనిష్క ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందండి. మీరు చూస్తుంటే కార్లో అటు దూకటం ఇటు దూకటం ఇవన్నీ చేస్తూ ఉంది. యాక్చువల్గా మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాము. షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అండి యాక్చువల్లీ. సో కొంచెం ఫనీగా హ్యాపీగా ఉంది తన బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నందుకు. ఇది చూడండి, ఇప్పుడే బ్యాక్ సీట్లోకి దూకేసింది. అండ్ వాళ్ళ అమ్మమ్మకి ఇస్తుంది ఏమేమి ప్యాక్ చేయాలి, తన హ్యాండ్ బ్యాగ్ అక్కడ మర్చిపోతే ఇది కూడా పెట్టండి అని చెప్పి. ఈ లగేజ్ చూడండి, పిల్లలతో వెళ్తున్నప్పుడు ఇంత లగేజ్ మనం క్యారీ చేయాలి యాక్చువల్లీ. సో సేమ్ ఎనర్జీ తనది కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ వి ఆల్ సెట్ అండి, ఇంకా మనం స్టార్ట్ అయిపోవటమే. సో తనని ఒక ప్లేస్లో ముందు కూర్చోబెట్టడానికి వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్. మనం స్టార్ట్ అయిపోయామండి. సో తను బ్యాక్ సీట్లో కూర్చుంది వాళ్ళ పిన్ని దగ్గర, అండ్ ఫ్రంట్ సీట్లో వాళ్ళ అమ్మమ్మ గారు కూర్చొని ఉన్నారు. సో వెనక్కి ముందుకి షీస్ లైక్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ అనమాట. చూస్తున్నట్టయితే ఎక్కడికి వెళ్తున్నామంటే గోవా అని చెప్పి అటు సైడ్ ఆ హ్యాండ్ చూపిస్తుంది. యాక్చువల్గా మీకు చెప్పించడానికి నేను 1 or 2 times పాపని అడిగాను. సో షీ సో విల్లింగ్. అండ్ వినాయకుడికి దండం పెట్టుకో, మనం స్టార్ట్ అవుతున్నాం కదా అంటే షీస్ లైక్ ఓకే అని దండం పెట్టుకుంది. అండ్ మేము స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్లేస్లో ఆగి కాఫీ తాగుతున్నాము. తను చెప్తుంది ఏం తాగుతున్నావు గనిష్క అంటే షీస్ సో ఎక్సైటెడ్ కాఫీ అని. బట్ అలవాటు చేయలేదండి, ఊరికే ఇస్తామని చెప్పి మేము ఇవ్వలేదు. సో మనం స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా హైవే క్రాస్ చేసాము. ఈ గ్రీనరీ ఇదంతా బాగుంది. వి వెంట్ వయా వినుకొండ, నర్సరావుపేట ఆ రూట్ వెళ్ళాము. ఆల్ త్రూ అవుట్ గోవా మేము కార్ జర్నీలోనే వెళ్ళాము. మాకు ఆల్మోస్ట్ 20 hours పట్టింది. అండ్ గనిష్కాకి ఇట్లా వెనక బెడ్ వేసాము. చిన్నప్పటి నుంచి షీస్ యూస్ టు దాట్. మేము ఎక్కడ ట్రావెల్ చేసినా అట్లా పెట్టేస్తాము, తను నిద్రపోతుంది. సో కార్ జర్నీ తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సాంగ్స్ పెడితే షీస్ టు డ్యాన్స్ ఇదంతా. సో వాళ్ళ పిల్లతో ఆడుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒక సాంగ్కి విని అండ్ షీస్ లైక్ ఎప్పుడూ అంతేనండి, వెనక నుంచి ముందుకి తెప్పితే ముందు నుంచి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. కొంచెంసేపు ఫ్రంట్ సీట్లో, కొంచెంసేపు బ్యాక్ సీట్లో, అండ్ కొంచెంసేపు ఏదో ఒకటి ఆడుకోవటం, క్రేయాన్స్తో డ్రాయింగ్ వేయటం, ఇలా చేస్తూ ఉంటుంది జనరల్లీ. ఇప్పుడు చూడండి వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ ఆడుకుంటూ ఉంది. వెన్ షీ ఫీల్ స్లీపీ తను నిద్రపోతుంది. ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉంది. వాళ్ళతో జోక్స్ వేస్తుంది, అంటే తనకు వచ్చిన లాంగ్వేజ్లో. యాక్చువల్లీ వాళ్ళ పిన్నిని షీ యూస్ టు కాల్ మమ్మీ అండి. నన్ను అమ్మ అని పిలుస్తుంది. వాళ్ళ అమ్మమ్మని షీ కాల్స్ లైక్ అమ్మమ్మ ఉంది. సో షీ కీప్స్ ఆన్ డిస్టర్బింగ్ వాళ్ళ మమ్మీని. సో ఇట్లా ఆడుకుంటూ చూడండి ఎంత
ఎంత బాగా నవ్వుతుందో. పిల్లల్ని ఇలా చూస్తే మనకి చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుంది. సో చూడండి హౌ బబ్లీ షీస్. అండ్ మేము ఒక సాంగ్ పెట్టామండి, దానికి తల ఇలా నాట్ చేస్తుంది. మీరు చూసుంటే వి ఫెల్ట్ లైక్ వావ్, యాక్చువల్లీ ఇంత బాగా హెడ్ నాట్ చేస్తూ ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది అని. మనం నార్మల్గా ఈ బంగారు కోడి పెట్టే సాంగ్కి హెడ్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటాం కదా, సేమ్ అలానే అంది. సో తనని మేము ఇంకా స్క్వీజ్ చేసేసామన్నమాట. ఆ స్టెప్ చూసి ఎంత బాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పి. చూడండి గంతులేస్తూ గొడవ చేస్తూ ఇంత బాగుంది. యాక్చువల్గా మనం పిల్లలకి ట్రావెలింగ్ అప్పుడు ఈ వెనక బెడ్ వేసేసి బెడ్ అంతా సెట్ చేసేసి ఫుడ్ కూడా ప్యాక్ చేసేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంత లాంగ్ జర్నీ అయినా కానీ. సో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు హెడ్ నాట్ చేసే స్టెప్ వస్తుందండి, అబ్జర్వ్ చేయండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. క్విజ్ చేసేసాము గనిష్క అని చెప్పేసి కాలేజ్ డేస్లో కామెంట్ చేసుకుంటున్నట్టుగా చేసాం తనని. అండ్ ఇప్పుడు మీకు ఆపోజిట్లో ఇట్లా చేయి పెట్టి ఆపుతుంది కదా, అదేంటంటే ఒకసారి మేము వేరే ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే అమ్మ స్లోగా వెళ్ళు అన్నట్టు చెప్తుంటే నేను అన్నాను వచ్చిందమ్మా అందుకని బ్రేక్ వేసాను అని చెప్పాను. సో షీఈ్ లైక్ స్పీడ్ బ్రేకర్ వచ్చి కార్ స్లో అయ్యి బ్రేక్ వేసినప్పుడల్లా వచ్చింది. సో ఆగు మేము వెళ్తున్నామని చెప్తుంది. సో వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ఆత్మకూర్ ఫారెస్ట్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఇవన్నీ కూడా ఫారెస్ట్లోకి లైక్ ఇట్ ఈస్ లైక్ మిడ్ ఫారెస్ట్. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి మనం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ క్లైమేట్ కూడానండి మేము అక్కడికి వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ 11 o'clock ఆ టైం అయ్యింది. సో అంత ఎండగా లేదు, అలా అని అంత చలిగా లేదు. ఫారెస్ట్ కదా, జనరల్లీ కూల్గా ఉంటుందేమో అనుకున్నాము. మనకి ఎండలు అప్పుడే వచ్చేసాయండి. ఆఫ్టర్ దట్ ఆన్ ద వేలో మేము కర్నూల్ వయా కర్నూల్ వెళ్తూ మేము ఒక పాట్ బిర్యానీ తిందాము. కుండ బిర్యానీ కర్నూల్ ఫేమస్ కదా అని చెప్పేసి సుల్తాన్ గారి కుండ బిర్యానీ అనే హోటల్ అండి, అక్కడికైతే వెళ్ళాము. సో గనిష్క ఈ మధ్య బిర్యానీ అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ మటన్ కుండ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఆమె ప్లేట్స్తో జిమ్నాస్టిక్స్ చేయటం మీరు చూస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ బిర్యానీలోకి షీ లైక్స్ రైతా అనమాట. అక్కడ ఎన్ని కప్స్ అయితే రైతా ఉన్నాయో అన్నీ ఇదేంటి అని చెప్పేసి ఒక్కొక్క స్పూన్ వేసింది. సో వీ ఆర్డర్డ్ 1 egg బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో ముందు తనకైతే ఎగ్ బిర్యానీ సర్వ్ చేసేసాము. మీన్ వైల్ పాట్ బిర్యానీ వచ్చేలోపు కొంచెం టేస్ట్ చూస్తుంది, ఇఫ్ షీ లైక్ షీ విల్ ఈట్ దట్ అని చెప్పేసి. సో చూడండి అక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో. షీఈస్ లైక్ బిర్యానీ చూసిన వెంటనే షీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను నార్మల్గా చాలా తక్కువ స్పైసీ మసాలా ఫుడ్స్ చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడే ఒక్కొక్క స్పూన్ తను ఇలా వేస్తుందో చూడండి ప్లేట్లో. అక్కడ 3 రైతా థింగ్స్ ఉన్నాయి, అన్నిట్లో ఒక్కొక్క స్పూన్ తీసుకొని తన ప్లేట్లోకి తను సర్వ్ చేసుకుంటుంది. సో ఫైనల్లీ ఆల్ సెట్ అండి, అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంది ప్లేట్లోకి. లెట్స్ సీ ఇప్పుడు అది ఎలా తింటుంది, ఏం చేస్తుంది. అండ్ ఈలోపు మన ఆర్డర్ ఇచ్చిన మటన్ పాట్ బిర్యానీ వచ్చేస్తే ఈ ఎగ్ బిర్యానీ వద్దు నాకు అదే కావాలి అని చెప్పి తను ఏ రకమైన గొడవ చేస్తుందో చూద్దాం మనం. సో ఈ వీడియో నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఫన్నీ మూమెంట్స్ చూస్తూ పొట్ట నొప్పని చెప్తుందండి ఇక్కడ. ఇప్పుడు తినమని అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్న తర్వాత దట్ ఆల్సో వి క్లియర్లీ రికార్డెడ్. మన మటన్ పాట్ బిర్యానీ వచ్చేసింది. అక్కడ ఆయన ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. సో గనిష్క ప్లేట్లో కూడా వీ హ్యావ్ కెప్ట్ ఏ రైస్ అండ్ దట్ ఎగ్ అండి. ముందు మనం ఆర్డర్ ఇచ్చిన
ఎగ్ బిర్యానీలో ఎగ్ తీసేసి గనిష్క ప్లేట్లో మనం పెట్టాము. ఇప్పుడు రైస్ అండ్ దట్ ఎగ్ లెటర్సి ఇప్పుడు పొట్టనిప్పని లేకుండా తింటుందేమో. ఫైనలీ తను ఎగ్ అండ్ రైస్ టేస్ట్ చేసింది. అమ్మయ్య హ్యాపీగా ఉంది. హోప్ షీ ఎయిట్ సంథింగ్ అని హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ పొద్దున్నుంచి ఓన్లీ ఒక 2 ఇడ్లీ తినింది. ఫైనలీ వి రీచ్డ్ గోవా అండ్ షీ స్లీపింగ్ ఇన్ హర్ రూమ్. ఆ ముందు ట్రావెలింగ్ అంతా నైట్ అయిపోయింది కాబట్టి రికార్డ్ చేయలేదండి. మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసుంటే అండి, ఈ వీడియో మొత్తంలో ఎన్ని యాక్చువల్లీ అనే వర్డ్స్ వచ్చినాయో మీరు గనిష్క మెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్టే ట్యూన్. తొందరలో మనం బర్త్డే సెలబ్రేషన్స్ అట్ గోవా బీచ్ అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.